సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రైన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి? వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాటలోనికి వెళ్దామండి. లూకా గారు రాసిన సువార్త 17వ అధ్యాయం 13వ వచనం. యేసు ప్రభువా మమ్ము కరుణించుమని కేకలు వేసిరి. అయితే వారిని చూసి మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనుపరుచుకొనుడని వారితో చెప్పాను. వారు వెళ్ళుచుండగా శుద్ధులయ్యిరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూసి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడిన వాడు సమరయుడు. అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా, ఆ తమ్మండుగులు ఎక్కడ? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచులకు తిరిగి వచ్చిన వాడు ఎవడనూ అగుపడలేదా అని చెప్పి, నీవు లేచిపోము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని వానితో చెప్పాను. ప్రార్థన చేస్తాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ర ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, అయా మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ కూడికంతట్లో మీరే నడిపించండి. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం పాఠం పేరు, దేవుడు నీ జీవితంలో చేసిన మేలులు నీకు గుర్తున్నాయా? దేవుడు నీ జీవితంలో చేసిన మేలులు నీకు గుర్తున్నాయా? దేవుడు ప్రతి ఒక్కరికి కూడా మేలు చేయాలనే కోరుకున్నారు. ఎలాంటి మేలులు చేశారనంటే, దేవుడు మనిషికి ఏది కూడా తక్కువయ్యి చేయలేదు. దేవుడు చేసిన మేలు మొట్టమొదటిగా ఏంటి అని అంటే, సృష్టిని అంతా చేసి ఆ సృష్టిలో అన్నీ చేసి తర్వాత నరుణ్ణి చేశాడు. ఎందుకు దేవుడు ముందు భూమిని, ఆకాశాన్ని, నీరుని, గాలిని, ఆ తర్వాత ప్రతి ఒక్కటి కూడా దేవుడు ఎందుకు అన్నీ చేసి తినడానికి, తాగడానికి, ఉండడానికి అన్నీ చేసిన తర్వాత ఎందుకు నరుణ్ణి చేశారు? ముందే నరుణ్ణి ఎందుకు చేయలేదు? అవన్నీ చేసిన తర్వాత దేవుడు నరుణ్ణి ఎందుకు చేశారు? ఎప్పుడైనా గమనించారా? ఎందుకు అనేనంటే, మనిషికి ఏదైతే అవసరమో దేవుడు ఎలా ఆలోచించారంటే, నా పిల్లలకు ఏదైతే కావాలో అవన్నీ కూడా నేను ముందు సమకూర్చిన తర్వాతే నేను నరుని చేయాలనుకున్నాను. నువ్వు దేవుని దృష్టిలో, నువ్వు నేను మనందరము కూడా దేవుని దృష్టిలో ఎప్పుడున్నావో తెలుసండి? ఎప్పుడున్నావు? పురుషునికి స్త్రీకి వివాహమైన తర్వాత, వాళ్ళిద్దరూ ఒకటైన తర్వాత, ఆ తర్వాత ఆమె గర్భం ధరించడం, ఆ తర్వాత నువ్వు బయటికి రావడం, అప్పుడా? కాదు. దేవుని దృష్టిలో నువ్వు ఎప్పుడున్నావనంటే, జగత్ పునాది వేయబడక మునుపే నువ్వు ఆయన దృష్టిలో ఉన్నావు. అప్పుడున్నావు నువ్వు. అప్పుడున్న తర్వాత ఆ తర్వాత దేవుడు నిన్ను లోకానికి పంపించాడు. తండ్రి తల్లి ద్వారా నిన్ను దేవుడి లోకానికి పంపించాడు. ఎప్పుడున్నావు? జగతికి పునాది వేయబడక మునిపే నువ్వు దేవుని దృష్టిలో ఉన్నావు కాబట్టి ఈ రోజున ఎక్కడ ఉన్నావు. ఇది మనిషి మరిచిపోతున్నారు. అంటే మనిషి అప్పుడున్నావు కాబట్టి నీకు ఏ ఒక్కటి కూడా తక్కువై ఉండకూడదు, ఏ ఒక్కటి కూడా కొదువై ఉండకూడదు. నీకు అన్ని సమృద్ధిగా ఉండాలి, నీకు సమస్తం కావాలి అని దేవుడు ఆలోచించి అన్ని ముందే చేసిన తర్వాత అప్పుడు మనల్ని ఈ లోకానికి పంపించాడు. దేవుడు పంపించిన తర్వాత నీకు ఏదైతే తక్కువ ఉంది, నీకు ఏం కొదవగా ఉంది, దేవుడు నీకు సమస్తాన్ని ఇచ్చాడు. మనిషి భూలోకానికి వచ్చిన తర్వాత దేవుడు అన్ని సమృద్ధిగా ఇస్తే మనిషి ఒక్క ఆలోచన చూడండి, దేవుడు చేసిన మేలులు మర్చిపోయారు. గాలిని పీల్చుకుంటున్నాం, గాలి కొని పీలు
జీవితం ఎలా ఉంటుంది? అమ్మో నాకు అసలు ఈ బ్రతుకు వద్దునే వద్దు నాయనా అని అనుకుంటాం. కరోనా సమయాల్లో గాలి కావాల్సి కొనుక్కున్నారు. ఎంత పెట్టుకున్నారు? కోట్లు పెట్టుకున్నారు. అదే కోట్లు నువ్వు జీవితకాలం అంతా పుట్టిన కానించుకోను అసలు కొనుక్కుంటావా గాలిని? మరి దేవుడు ఎలా ఇచ్చారు? ఫ్రీగా ఇచ్చారు. గాలికి డబ్బులు కడుతున్నావు, నువ్వు కట్టట్లేదు. ఒక పెద్ద ఆయన హాస్పిటల్కి వెళ్ళిందంట. ఎందుకనంటే ఇది రాక హాస్పిటల్కి వెళ్ళిందంట. వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు ఇంజెక్షన్ చేసి ఒక ట్యాబ్లెట్ ఇచ్చిన తర్వాత ఒక 5 నిమిషాలు ఆగి ఇప్పుడు వెళ్ళమన్నట. వెళ్ళిన తర్వాత వచ్చింది, పోసుకొని వత్తా వెళ్ళిపోతున్నట్ట. వెళ్ళిపోతుండే పెద్ద అయినా ఫీజు డబ్బులు అన్నంట. డబ్బులు ఏంటయ్యా అని అంటే, మరి నీకు అది రావడానికి టాబ్లెట్ ఇచ్చా, ఇంజెక్షన్ చేసి మరి డబ్బులు కట్టాయా అన్నాడు. అంటే ఈ పెద్ద ఆయన దేవా నీకు స్తోత్రం అయ్యా అన్నట. అదేంటయ్యా, నేను ఇంజెక్షన్ చేసింది నేను, టాబ్లెట్ ఇచ్చింది నేను ఎత్తే వచ్చింది, నువ్వు పోసుకున్నావు, మరి దేవునికి స్తోత్రం అంటవే అని అన్నంట. అంటే అప్పుడు ఆ పెద్ద ఆయన అన్నంట, అయ్యా నేను పుట్టిన కానుంచి వెళుతున్నా, పుట్టిన కానుంచి పోసుకుంటాను నేను, మరి దేవునికి ఎప్పుడు రూపాయి కట్టలేదయ్యా అన్న. చూశారండి, దేహంలో ఏదన్నా ఒక్క దేవుడిచ్చిన అవయవానికి ఏదన్నా ఒక లోపం వచ్చిందనంటే, ఒకటి ఏదన్నా పాడైందనంటే దాన్ని వేయాలంటే ఎంత ఖర్చు అవుతుందో తెలుసండి? ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? కానీ దేవుడు నీకు అన్నీ కూడా ఏమిచ్చారు? అన్నీ ఏమిచ్చారు? ఫ్రీగా ఇచ్చారు. నీకు అన్నీ దేవుడు నీ జీవితంలో ఏం చేస్తున్నారు? మేలులు. ఈ లోకంలో ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు మేలులు చేస్తూనే ఉన్నారు. నీకు అనారోగ్యం వచ్చినప్పుడు దేవుడు నిన్ను స్వస్థపరిచారు, కానీ ఆ విషయం నువ్వు మర్చిపోయావు. ఈ 10 మంది కుష్ఠరోగులు కేకలేశారు. యేసు ప్రభువా మమ్మల్ని కరుణించమని కేక వేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారు? మీరు వెళ్ళి యాజకులకు కనుపరుచుకోండి అని చెప్పారు. వాళ్ళు వెళుతూ ఉండగా, మార్గంలో వెళుతూ ఉండగా 10 మంది శుద్ధులయ్యారు. తిరిగి మాత్రం కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ఎంతమంది వచ్చారు? ఒక్క ఆయన మాత్రం వచ్చాడు. అతడు ఎవరు? సమరయుడు. ఒక్క ఆయన వచ్చిండు. వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన ఎదుట సాగిలపడ్డాడు. ఎప్పుడైనా దేవుడు నీ జీవితంలో చేసిన మేలులకు, నీలో ఉన్న అనారోగ్యాన్ని పోగొట్టి నీకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చినందుకు ఎప్పుడైనా దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించావా? పోనీ ఎప్పుడైనా నువ్వు ఆయన ఎదుట మోకాళ్ళుని సాగిలపడి ప్రార్థన చేసావా? ఆయనకు చెప్పావా? లేదు. మనకు ఆ స్వస్థత కలగంగానే దేవుని మర్చిపోతారు. ఈ 9 మంది చేసిన పని అదేనండి. 9 మంది. యేసుక్రీస్తు ప్రభువారికి గుర్తుండదా? తెలియదండి. వీళ్ళు 10 మంది శుద్ధులయ్యారు. 10 మందికి వాళ్ళకి స్వస్థత కలిగింది. తిరిగి ఎంతమంది వచ్చారు? ఒక్కళ్ళే వచ్చారు. అంటే వాళ్ళకి స్వస్థత కలగలేదు అని యేసుక్రీస్తు ప్రభువారు అనుకోవడానికి, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాటలో శక్తి ఉంది, పవర్ ఉంది. ఆయన మాట మాత్రం సెలవిస్తే చాలు. మాట సెలవిచ్చారు, 10 మంది శుద్ధులయ్యారు. కానీ ఒక్క ఆయన వచ్చిండు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు గుర్తుపెట్టి అడుగుతున్నారు, ఏమని? ఆ 90 ఎక్కడా అని అడిగారు. అలాగే నిన్ను, నన్ను, ప్రతి ఒక్కరిని అడుగుతారు. నీ జీవితంలో నేను నీకు మేలు చేశాను కదా, నువ్వు స్వస్థత పొందుకున్నావు కదా, ఎక్కడున్నావు నువ్వు? ఎక్కడికి వెళుతున్నావు? ఎక్కడ? దేవుడు మేలు చేయంగానే, స్వస్థత రాగానే ఎక్కడ ఉంటున్నాం మనం? లోకంలో. అర్థమవుతుందండి? దేవుడు చేసిన మేలును నీకు గుర్తున్నాయా? గుర్తుండాలండి. గుర్తు పెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా, మర్చిపోకూడదు. ఎందుకనంటే నిన్ను కాపాడుతున్నారు, నిన్ను పోషిస్తున్నారు, నిన్ను అన్ని విషయాలు, నీకు ఏది కూడా తక్కువై లేదు. కాదండి నా బలం చేత తెచ్చుకుంటున్నాను, జ్ఞానం చేత తెచ్చుకుంటున్నా ఇవన్నీ అనుకుంటున్నావండి. జ్ఞానం ఏమాయను, నీ బలం ఏమవుతుంది? అవన్నీ కూడా సరిపోవండి. అర్థమవుతుందండి? నీకు అవన్నీ కూడా నీకు దేవుడిచ్చిని. అర్థమవుతుందండి? అందుకని ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి.
ఆ తర్వాత దేవుడి లోకంలో మనిషికి కావలసిన మాట్లాడదు సరే, దేవుడు చేసిన మేలులు ప్రతి ఒక్కరి జీవితంలో ఈ లోకంలో అందరూ సంతోషంగా ఉండాలని ఆయన పక్షపాతి కాదండి. మంచోళ్ళ మీద చెడ్డోళ్ళ మీద అందరి మీద సూర్యుడు ఉదయింపజేస్తుండో, వర్షం కురిపిస్తుండో, అందరికీ పంటలు పొందుతుంది. ఆ తర్వాత ప్రతి ఒక్కరి జీవితంలో కూడా దేవుడు అందరినీ పోషిస్తూ ఉన్నాడు. ఆయన పక్షపాతి కాదండి. అందరికీ పగలుంది, రాత్రి ఉంది, వెన్నెలు ఉంది, సూర్యుడు ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ దేవుడు కోరుకునేది ఎందుకు తెలుసండి? నువ్వు ఎలాంటి వ్యక్తివైనా సరే నీకు ఎందుకు సహాయం చేస్తున్నారు, ఎందుకు నీకు మేలు చేస్తున్నారు అని అంటే, ఎందుకు చేస్తున్నారు అని అంటే నువ్వు మారాలని, మార్పు చెందాలని. రెండోది అదేనండి. ఏంటి అని అంటే ఈ మానవాడిని రక్షించడానికి, ఈ మానవాడికి మేలు చేయడానికి, ఈ మానవాడికి సహాయం చేయడానికి ఎవరు పంపించారు? దేవుడు తన కుమారుడు, తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించారు. ఆయన మనందరి కోసం ఈ లోకంలోకి వచ్చి మన పాపాల నిమిత్తం ఆయన ఏం చేశారు? శిలువలో తన ప్రాణాన్ని పెట్టారు. మన అపరాధముల చేత, పాపముల చేత చచ్చి పడి ఉన్నప్పుడు ఆయన క్రీస్తుతో కూడా బ్రతికించారు. ఎందుకు బ్రతికించారంటే తర్వాత ఎందుకు ఆయన చనిపోయి తిరిగి లేచి పునరుద్ధానుడై తండ్రి యొద్దకు ఎందుకు వెళ్ళారు? ఆయన ఎందుకు మరణించారనంటే మన పాపాల నిమిత్తం. ఎందుకు పునరుద్ధానుడయ్యారు అని అంటే మనలను తిరిగి లేపడానికి. చూశారండి ఎలాంటి మేలు? యేసుక్రీస్తు ప్రభువారు మనకు శాశ్వతమైన ఆనందం, నిత్యము కూడా సంతోషంగా ఆనందంగా ఉండే విధానాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనకు ఇచ్చారన్నమాట. మనం యుగయుగాలు తరతరాలు కూడా ఆ నిత్య జీవం అంటే పరలోకంలో ఆనందంగా సంతోషంగా ఉండాలనే యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం ప్రాణం పెట్టారు. తండ్రి యొద్దకు వెళ్ళింది కూడా అందుకే. మన కోసం విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నారు యేసుక్రీస్తు ప్రభువారు. చూశారండి దేవుడు ఎవరనంటే ప్రేమాస్వరూపి అండి. దేవుడు నీ జీవితంలో చేసిన ప్రతి ఒక్కడే కూడా గుర్తుపెట్టుకోవాలి. నా జీవితంలో దేవుడు ఎన్నో మేలులు చేశాడు. భయంకరమైన ఒక వ్యాధి వచ్చినప్పుడు అది ఎవ్వరికీ రాదు, 100 మందిలో ఒకరికి వచ్చిందని. ఆ ఒక్కడికే నాకు వచ్చింది. ఆ తర్వాత ఇది దగ్గదు, ఇది ఎప్పటికీ కూడా ఇక దగ్గదు అని డాక్టర్లు చెప్పేశారు. చెప్పినప్పుడు ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువు నాలోకి వచ్చిన తర్వాత, నేను టెస్ట్కి వెళ్ళిన తర్వాత, ఇచ్చిన తర్వాత ఈ చుట్టుపక్కల మొత్తం కూడా ప్రతి ఒక్కరు కూడా ఎవరినైనా టెస్ట్ చేసే వాళ్ళని కనుక్కోండి, ల్యాబ్లో వాళ్ళని కనుక్కోండి, డాక్టర్లను కనుక్కోండి, ప్రతి ఒక్కరినే కనుక్కోండి. ఎవరైనా కానీ థైరాయిడ్ అనే రిపోర్ట్ టెస్ట్ ఎక్కడికి వెళ్ళిద్ది అని అంటే విజయవాడ పూర్ణనగర్ హాస్పిటల్కి వెళ్ళింది. అక్కడికే వెళ్ళింది. ఎవరైనా సరే ఆడికే పంపించాలి. ఆయన షుగర్కి, థైరాయిడ్కి, వీటికి చూస్తారనమాట. ఆ తర్వాత ఆయన ప్రతి ఒక్కరు కూడా ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఇవన్నీ కూడా అలాంటి ఆయన లెగిసి దండం పెట్టి, అలాంటి ఆయన ఎందుకో తెలుసండి, ఆయన ఎవరు? అన్యుడు. అలాంటి ఆయన అంత పెద్ద హాస్పిటల్లో అంతమంది అన్ని ఆయన ఇది ఎలా తగ్గింది రిపోర్ట్ వస్తే దాని మీద మొత్తం చూసి నో మెడిసిన్ అని పెట్టింది. మరలా నువ్వు ఇక మెడిసిన్ టాబ్లెట్స్ నువ్వు వాడే పని లేదు అని పెట్టింది. పెట్టి వాడు పిలిచి ఎన్ని సరిగా పెట్టి పంపించేయండి అని ఆయన లెగిసి దండం పెట్టింది. మనం ఏమంటాం? వందనాలు అంటాం. ఆయన వాళ్ళు దండం అన్నారు. అప్పుడు వెంటనే వచ్చి, ఇది నాలో ఏమి లేదండి, గొప్పతనం కాదండి, దేవుడు ఆయన స్వస్థపరిచారండి అని. అసలు ఇది ఎలా సాధ్యం అని ఆయనకు ఒక ఆశ్చర్యం కలిగింది. అలాంటి ఆయనకి చూశారండి దేవుడు ఎంత గొప్పడో. ఆ తర్వాత గర్భపాల విషయాల్లో, తర్వాత పాప అనారోగ్యంగా ఉన్న విషయాల్లో, ఆ చూపు కనపడదు, తర్వాత కోలు, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కడి కూడా తక్కువ బరువులో పుట్టింది ఇవన్నీ అన్నప్పుడు, ప్రభువా నువ్విచ్చిన బహుమానం, మేం చేసిన తప్పులు క్షమించి ఆమెను కాపాడు నాయన, మంచి ఆరోగ్యం దయచేయమన్నప్పుడు దేవుడు స్వస్థపరిచారు.
అలా ప్రతి ఒక్కడి కూడా దేవుడు మన జీవితంలో, నా జీవితంలో చేసిన మేలులు, అలాగే మీ జీవితంలో కూడా దేవుడు మేలులు చేశారు. కానీ ఈ రోజున చాలా మంది మర్చిపోతూ ఉన్నారు. ఈ రోజు జరిగిన నా జీవితంలో జరిగిన ఒక విషయం, బండి వస్తూ ఉంటే, మేము లగేజ్ చేసుకొని ఇద్దరం వస్తూ ఉంటే సడన్గా వచ్చి టప్ అని బండి ఆగిపోయింది. ఆ కిక్కు కొడుతూ ఉంటే ఇక అది వంగట్లేదు. ఎంతలో సేవకుడు వచ్చి ఆయన చూసిండు, అయినా వంగట్లేదు. అసలు ఎంత ట్రై చేసినా బండి ఆ కిక్ రాడ్ పట్టుకెళ్ళిపోయింది. ఆ తర్వాత అక్కడ నుంచి నడిపించకుండా దేవుడు ఆ బండి మీదే మమ్మల్ని మెకానిక్ దగ్గరికి అలాగే నడిపించారు. ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన చెప్పిన విషయం, బండి ఇంజిన్ పట్టుకుపోయింది మొత్తం, ఏమీ లేదేక. ఇది ఇప్పుడు అవదేక 4 రోజులు పట్టిద్ది, 4 రోజులు పట్టిద్ది, ఇప్పుడు అవ్వదాన్ని. ఇక మనసులో చూడండి ఇక ఎలా ఉందో. ప్రభువా 4 రోజుల, ఇప్పుడు సాయంత్రం ప్రార్థనకు పోవాలి, మళ్ళీ పొద్దున్నే ప్రార్థనకు పోవాలి, మళ్ళీ ఆదివారం ఆరాధనలు. ప్రభువా 1 రోజు అంటే సరే ఇక్కడ దాకా వెళ్ళొస్తామంటే బండి ఇస్తారు, ఇన్ని రోజులు బండి ఇవ్వాలంటే ఎట్టు ఆలోచించినా ప్రభువా అని అంటే ఆయన అందో నేను ప్రయత్నం చేస్తానంట. చూసిన తర్వాత దాన్ని ఇలా కిక్లో ఇప్పుడు కొట్టు అంటే దాన్ని ఇలా వంచుతూ ఉంటే వంగింది. ఆ వంగిన తర్వాత అన్న వంగుతుందంటే అట్ట వంగడం కాదు, నువ్వు కాలు పెడితే టక్కన కిందకి రావాలి, కాలు పెడితే టక్కన కిందకి రావాలి, అట్ట వస్తేనే స్టార్ట్ అయిద్దండ. అన్న అట్టే వస్తుందంటే అప్పుడు అండో బండి స్టార్ట్ అయితే నీ అదృష్టం. స్టార్ట్ అవ్వాలి అసలు, అయితే బండి స్టార్ట్ అయితే నీ అదృష్టం, లేకపోతే 10,000 రెడీ చేసుకోండి. 4 రోజులు పట్టిద్ది, 10,000 నువ్వు రెడీ చేసుకో అంటావు. ప్రభువా అని అలా బండి అలా పెట్టిండు, తాళం తిప్పిండు, అలా స్టార్ట్ కొట్టంగానే బండి స్టార్ట్ అయ్యింది. బండి స్టార్ట్ అవ్వగానే నీ అదృష్టం అయ్యా, బండి స్టార్ట్ అయ్యింది, లేకపోతే నువ్వు 10,000 రెడీ చేసుకోవటమే అని అన్నావు. తర్వాత టుక్టుకు పొగతో ఇదేంటంటే మరి ఇంజిన్ పట్టిపోయిందంటే అమ్మ ప్రభువా అంటే తర్వాత ఆ పొగ లేదు, ఏది లేదు. చక్కగా అందులో ఇంజిన్ ఆయిల్ పోసి రెడీ చేసి ఇచ్చారు. అప్పుడు ఆమె వామ్మో 10,000 ఎక్కడ రెడీ చేయాలి అని. కానీ దేవుడు చేసిన మేలు గొప్ప కార్యం చూడండి. బండి అలా స్టార్ట్ అయ్యి క్షేమంగా చక్కగా వచ్చింది. దేవుడు చేసిన మేలులు అలా ఉంటాయండి. ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు మేలులు చేస్తారు. కానీ ఆయన పట్ల మనం ఏముంచాలంటే విశ్వాసం కలిగి ఉండాలి. ఒకసారి నువ్వు ప్రార్థన చేయి, నీకు అనారోగ్యం వచ్చింది, ప్రార్థన చేసావు, దేవుడు నిన్ను స్వస్థపరిచారు, ఆ తర్వాత నువ్వు మర్చిపోతే ఏం జరుగుతుందో తెలుసండి? దేవుడు చేసిన మేలు మర్చిపోతే మరలా రిపీట్ అవుతుంది. ఇక్కడ చెప్పిన విషయం అదే. కింద వచనాల్లో ఏమని చెప్తున్నారో చూడండి. నువ్వు లేచిపోము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచనని వానితో చెప్పు. అంటే మనిషి ఇప్పుడు స్వస్థత కలిగినప్పుడు దేవుణ్ణి మర్చిపోతే, అంటే మనిషికి ఆ దేహం ఉన్న తర్వాత ఒకసారి అనారోగ్యం వచ్చిన తర్వాత మరలా ఏమొస్తుంది? అది తగ్గిన తర్వాత దేహం ఉంది కాబట్టి మరలా వస్తుంది. ఎన్నిసార్లు దేహం ఉన్నప్పుడు నీకు అనారోగ్యం వచ్చినా ఆయన పట్ల నువ్వు విశ్వాసం కలుగుంటే ఆయన నిన్ను స్వస్థపరుస్తారు. అక్కడ చెబుతున్న విషయం అదేనండి. నీకు ఎలాంటి సందర్భం అయినా సరే నువ్వు విశ్వాసం కలుగుంటూ దేవుడు నిన్ను స్వస్థపరచాలి. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరుచుందని దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో మేలు చేశారు. అవి ఎవ్వరు కూడా మర్చిపోకూడదండి. అందుకని దేవుడు నీకు మంచి భర్తను ఇచ్చారు, భార్యని ఇచ్చారు, పిల్లల్ని ఇచ్చారు, కుటుంబాన్ని ఇచ్చారు, ఉండడానికి గృహాన్ని ఇచ్చారు, అన్నీ ఇచ్చారు దేవుడు. అయినప్పటికీ ఆయన చేసిన మేలు మర్చిపోకూడదండి. ఆయనకు నిత్యం కృతజ్ఞత స్తుతులు చెల్లించేవారుగా ఉండాలి. ఏ ఒక్కరు కూడా నశించిన నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెట్టిన హృదయపూర్వక చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తాను. అందరికీ వందనాలు.